కస్టర్డ్ ఫలూదాకి ముందుగా ఇంట్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఎన్ని ఉంటే అన్నీ, లేకపోతే తెచ్చుకొని కట్ చేసి పెట్టుకోవచ్చండి. తర్వాత ఒక 3 స్పూన్స్ సబ్జా గింజలు నానబెట్టి పెట్టుకోవాలి. కొద్దిగా ఎక్కువ అవసరం లేదు. నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత మనం ఒక గ్లాస్ తక్కువ కొద్దిగా తక్కువ సేమియా తీసుకునేవాళ్ళండి. ఇందులో వేసుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు సేమియా ఎర్రపడిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కొద్దిగా పాలు పోసుకోవాలండి. ఒక 2 ఈ సేమియా ఉడకనివ్వాలండి కాస్త. ఈలోపు మనం ఒక బౌల్లో కొద్దిగా మిల్క్ తీసుకుందామండి. కొద్దిగా హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి. హాఫ్ గ్లాస్ తీసుకుని ఇది కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి, స్ట్రాబెర్రీ ఫ్లేవరు. 2 కప్పులు, 2 స్పూన్లు అండి, కప్పులు కాదు, 2 స్పూన్లు కలిపి పెట్టుకోవాలండి. ఇందులో ఉడికించుకుందామండి. ఇందులో కాస్త నేను ఒక హాఫ్ గ్లాస్ చక్కెర తీసుకున్నానండి. తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, ఎందుకంటే ఇందులో ఫ్రూట్స్ కూడా పడతాయండి. ఆ ఫ్రూట్స్ కూడా స్వీట్గానే ఉంటాయి. సో తక్కువ వేసుకుంటే తక్కువ స్వీట్స్ కస్టర్డ్ ఫలూదా బాగుంటుందండి. మిల్క్లో కలిపి పెట్టుకున్నాం కదండి, ఇది ఇప్పుడు ఇందులో వేసేసి కంటిన్యూగా కలుపుతుండాలండి. సిమ్లో పెట్టుకుని, హైలో పెట్టుకోకూడదండి, సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి ఆపకుండా. ఇప్పుడు ఇది చక్కగా చిక్కపడిపోయిందండి. మనకినప్పుడు ఆఫ్ చేసేసుకుని చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ఫస్ట్ మనం నానపెట్టుకున్న స్పూన్ సబ్జా కొద్దిగా ఇందులోనే కాస్త ఈ సేమియా వేసుకుందామండి, ఫలూదా సేమియా. ఇప్పుడు దీంట్లో ఫ్రూట్స్ వేసుకుందామండి. మనం అన్ని కోసి పెట్టుకున్న ఫ్రూట్స్. మళ్ళీ దీని మీద కాస్త సబ్జా వేసుకుందామండి. మళ్ళీ ఒక లేయర్ ఈ సేమియా వేసుకుందామండి. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఫ్రూట్స్ వేసుకుందామండి.